అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి అక్టోబర్ 24 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేదైతే మనం ఇప్పుడు ఇందులో తెలుసుకోబోతున్నాం. ఈ కన్యా రాశి వారు ఒక స్త్రీ ద్వారా నవ్వుల పాలు కాబోతున్నారు. ఇంతకీ ఎందుకు? దేనివల్ల ఆ స్త్రీ వారిని నవ్వుల పాలు చేస్తుందనేదైతే పూర్తిగా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మేము చెప్పేదంతా మీకు పరిపూర్ణంగా అయితే అర్థమవుతుంది. అయితే అంతకంటే ముందుగా శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన సమస్యలు అన్నీ కూడా పరిష్కరించబడను. స్త్రీ పురుష వశీకరణ అయితే చేయబడును. ఎటువంటి రకమైన సమస్యలైనా మా దగ్గర 100% పరిష్కరించబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ 24 శుక్రవారం రోజున వీరు ఏ స్త్రీ ద్వారా అయితే నవ్వుల పాలు కాబోతున్నారు, ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అనేదైతే మనం పూర్తిగా ఇందులో ఇప్పుడు చూడబోతున్నాం. అయితే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని అయితే వీళ్ళు కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసే వ్యక్తులను అయితే ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా సరే పాత మిత్రులను మాత్రం, అసలు వారి పాత బంధుత్వాలను మాత్రం వీళ్ళు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటారు. వీరు కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి చాలానే ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షత, కార్యదీక్షత కూడా వీరు కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచన తర్వాతే వీరు ముందుకు వెళ్ళే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో కూడా ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ వెనకాడరు. ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య రంగాల్లో కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్రమైన వ్యాపారాల గురించి చక్కటి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా రేపటి రోజున అనగా అక్టోబర్ 24వ తేదీన శుక్రవారం యొక్క వీరి దినఫలాలు మనం చూసుకున్నట్లయితే గనక పనిచేసే చోట కానీ, వీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఒక స్త్రీ కారణంగా వీరు అవమానపడవలసిన పరిస్థితులు చాలానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేయని తప్పు కూడా మీరు చేసినట్లుగా భావించి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా 10 మందిలో మిమ్మల్ని నవ్వుల పాలు చేసే అవకాశాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీ పురుషులకు సంబంధించిన వ్యవహార పట్ల చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో అయితే చాలా జాగ్రత్త పడండి. ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీరు అటువంటి వ్యక్తుల అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఆ స్త్రీ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నవ్వుల పాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఖచ్చితంగా ఎంతో జాగ్రత్త పడవలసిన సమయం అయితే ఇదని చెప్పుకోవచ్చు. ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క రాశివారి దినఫలాల ప్రకారం మిశ్రమంగానే కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కి సంబంధించిన చాలా రోజులుగా ఒక అవకాశం అయితే మీరు గనక ఎదురు చూస్తున్నట్లటువంటి అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈరోజు దినఫలాల్లో అయితే మీకు చాలా మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఎవరైనా కానీ వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే లోన్ కోసం ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ లోన్ అయితే శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార పెట్టుబడులకు కూడా సంబంధించిన ఆర్థిక పరంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు, కానీ ఆ పనిని మొదలు పెట్టడంలో చాలా రకాల ఆటంకాలు కూడా మీకు ఎదురవుతూ ఉన్నాయి. అటువంటి వారికి కూడా ఈరోజు చాలా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా మీరు అడుగు ముందుకు వేస్తూ దిగ్విజయంగా మీరు ముందుకు వెళ్ళబోయే రోజైతే కనబడబోతుంది. ఆర్థిక సమస్యలతో ఉండేవారికి అయితే మంచి అవకాశాలు కూడా కనబడబోతున్నాయి. దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. ఈ రాశి వారు చాలా కాలంగా ఏదైనా వ్యాపారాలు చేస్తూ ఆ యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలని, వినియోగదారులను ఆకర్షించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఖచ్చితంగా వినియోగదారులను ఆకర్షించి మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నారు. ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికైతే కాస్త ఉపశమనం అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఒక మంచి చికిత్సకు కూడా సంబంధించిన సలహాని కూడా మీరు
ఒక వ్యక్తి ద్వారా కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అయితే మీరు చక్కగా చదివే దాని గురించి ఒక అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రణాళికాబద్ధత వల్ల, చదువుకోవడం వల్ల పూర్తి సిలబస్ కంప్లీట్ చేసుకుని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, చదవకుండా టైం బాగలేదు, నేను పాస్ అయిపోతాను, టైం బాగుందని అనుకుంటే మాత్రం అది అస్సలు కుదరదు. వీరికి ఉన్నటువంటి విపరీతమైన ఆలోచనల వల్ల నిద్రలేకపోవటం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం వంటి పనులైతే చేస్తారు. దీనివలన బీపీ, షుగర్, గుండెపోటు వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి సరైన ఆహార నియమాలు పాటించాలి, పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా వ్యాయామం, మెడిటేషన్ వంటివి కూడా చేస్తూ ఉండాలి. దాని ద్వారా మానసిక ప్రశాంతతను అయితే మీరు పెంచుకోగలుగుతారు. చాలా కాలం నుండి ఒక వ్యక్తి పైన మీకు ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం నిజం కాదని మీతో పాటు ఉండే వ్యక్తులందరూ చెబుతూ ఉన్నా కానీ ఆ అనుమానం మాత్రం మీకు చాలా బలంగా ఉంది. అయితే ఈ అనుమానం మీ తోటి ఉద్యోగస్తుల నుంచి కావచ్చు, ఇరుగు పొరుగు వారి గురించి కావచ్చు, కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి గురించి కావచ్చు, మీకు ఒక అనుమానం అయితే మాత్రం తప్పనిసరిగా ఉంది. అయితే ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన మీ అనుమానం నిజమని నిరూపిస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. అయితే మిమ్మల్ని ఎవరైతే బాధించారో వారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంటే మీరు ఏదైతే అనుకున్నారో అదే నిజమని మీతో చెప్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అయితే చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులైతే మీరు ఇన్ టైంలో రివిజన్ టెస్టులు అన్నీ కనుక పూర్తి చేసినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను కూడా సాధించగలరు. అంతేకాకుండా మీ జీవితంలో అనుకోకుండా ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఆ వ్యక్తి మీకు మంచి సలహాలను కూడా అందజేయబోతున్నారు. ఆ సలహాలను పాటిస్తే ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే అనారోగ్యంతో ఉన్న వారికి మంచి వైద్యం కోసం భవిష్యత్తులో మీరు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే పొందే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే గనక ఈ రాశి వారు చాలా కాలంగా ఉద్యోగంలో బదిలీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మంచి అవకాశాని కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆ మంచి అవకాశం అనే రాలేదు, కానీ ఇప్పుడు అవకాశం వస్తుంది. ఈ రాశి వారు రాజకీయ నాయకులకు సమయంగా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే మీరు కుల వృత్తులు చేస్తున్న వారు ఎవరైనా సరే, వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైనా సరే మీకు మిశ్రమ ఫలితాలు అయితే కలగబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మీకు అనుకూల, ప్రతికూల పరిస్థితులు మిశ్రమంగా ఉండబోతున్నాయి. అలాగే 24వ తేదీ శుక్రవారం నాడు మీ యొక్క రాశి వ్యక్తులకైతే చాలా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఈ రాశి వారు ఒక మహిళ మిమ్మల్ని అపార్థం చేసుకొని అవమానించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శివారాధన మీకు చాలానే మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణాలు కూడా శుభకరమైన ఫలితాలను అందజేస్తాయి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను అయితే మీరు పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని సమకూర్చండి. అలా ఏర్పాటు చేసినట్టయితే మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాప పుణ్యాల యొక్క కర్మఫలం అయితే, దుష్ఫలితాలు అయితే మొత్తం తొలగిపోతాయి. చూశారు కదండి కన్యారాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ 24 శుక్రవారం రోజున వారి దినఫలాల ప్రకారం వారు ఎలా భంగపడబోతున్నారు, నలుగురిలో ఎలా నవ్వుల పాలు కాబోతున్నారు, దాని ద్వారా ఎటువంటి పరిష్కారాల ద్వారా వారికి పరిహారం అయితే లభించబోతుంది అనేది మొత్తం అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.